కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? కురే బుద్ధాజీ. బుర్దాజీ. ఓకే. ఏంది ఫ్రూట్స్ బిజినెస్? రోజు కూలి పని చేస్తా. కూలి పని చేస్తా. మరి ఇది ఇది మాల్ వేరే వాళ్ళది. అచ్చా అచ్చా. ఓకే. ఇక అప్పుడప్పుడు చేస్తుంటా ఎట్లా? మనకు పేమెంట్ ఇస్తాడు 700. అచ్చా 700 ఇస్తాడు. సో నువ్వు అమ్మేయాలి. ఓకే ఓకే. వస్తాయి మరి ఎట్లా వస్తుంది? రేట్ ఎట్లున్నాయి? రేట్లు వాళ్ళకి తెలుస్తుంది. బాటా సింగారంకి వెళ్ళి తెస్తాడు. తెస్తారు. రేట్లు వాళ్ళు చెప్తే ఆ రేట్కు నువ్వు అమ్ముకోవాలి. అమ్ముకోవాలి. ఎక్కడ ఉంటావు నువ్వు? పటాన్చేరు గోకుల్ నగర్. పటాన్చేరు గోకుల్ నగర్. ఓకే. లోకల్గా? లోకలే. ఓకే. ఎట్లుంది మీ ఏరియాలో పరిస్థితులు? ఎట్లున్నాయి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరిస్థితి అంటే వానాలు పడతలేవు, వర్షాలు లేవు. పొలం ఉందా? పొలం ఊర్లో ఉంది. ఊర్లో ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏం వేసినావు మరి ఈసారి? ఈసారి సోయా పంటలు. సోయా పంటలు వేసినావు. మరి ఇప్పుడు వర్షాలే పడతలేవు, ఎట్లా మరి? ఎక్కడ వర్షాలు లేవు. తెలంగాణలో లేవు, మహారాష్ట్రలో లేవు. అన్ని ఎండిపోతున్నాయి పంటలు. ఎండిపోతున్నాయా? ఏంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటున్నాయి మరి? ఏమనుకున్నా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగినాయి. మందులు ప్రభుత్వం ఏం చేస్తారు దానిలో? ఇప్పుడు వ్యవసాయం చేస్తే మన పెట్టుబడి వస్తలేవు. వస్తలేవు. మాల్కి రేట్లు లేవు కదా. ఇప్పుడు మనము పంటలు పండించినాక కళ్ళం చేసినాక రేటు వస్తలేవు. వాళ్ళు కొనుక్కొచ్చి వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముతారు. పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు లేవు. మరి ఇప్పుడు యూరియా యాప్ అని ఒకటి పెట్టిల్లు కదా, ఏంది దాని మీద అభిప్రాయం ఏంది? యాప్ లో యూరియా తీసుకోవడం బాగుందా, ఇంత ముందు బాగుండేనా? యూరియా ఎక్కడైనా తక్కువ రేట్లోనే ఉన్నాయి. 400 రూపాయల సంచి వస్తాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యాప్ ఒకటి పెట్టింది కదా, యాప్ లో బుక్ చేస్తే యూరియా వచ్చేది. ఇంత ముందేమో డైరెక్ట్ పోతే ఇచ్చేటోళ్ళు కదా. అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కూడా బాగున్నాయి కానీ వాళ్ళు ఇస్తలేరు కదా. ఇస్తలేరు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా. అందరు ఏ గవర్నమెంట్ అయినా ఇంట్లోకి వెళ్ళి ఇయ్యారు. మనం డబ్బులు ఇస్తేనే సంచులు వస్తాయి, మందు సంచులు. ఎట్లుంది మరి రైతుల పరిస్థితి? ఎట్లుంది అసలు ఇప్పుడు రాష్ట్రంలో? రైతులకి అన్ని కావాలి. వర్షాలు కావాలి, మందులు కావాలి, ఇత్తనాలు కావాలి. అవి వస్తేనే పంటలు వస్తాయి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకి రుణమాఫీ చేసిన అంటుంది, రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు. ఏంది నిజమేనా? చేసిన వాళ్ళకి చేసిండు. 10 ఎకరాల వరకు చేసిండు కదా. ఇంతకు ముందు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు మరి? అది తప్పు కదా. మినిమం 10 ఎకరాలకు ఇవ్వాలి రైతు బంధు. ఇచ్చిండు. పడ్డాయి. మరి రుణమాఫీ అయిందా? అయినాయి. అయిన వాళ్ళకి అయినాయి. అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అందరు మంచినే ఉంటాయి. అందరు దొంగలే ఉంటారు, అందరు మంచిగా ఉంటారు. ఏ గవర్నమెంట్ చక్కగా ఉండదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా రైతుల పరిస్థితి? రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉండేనా? కేసీఆర్ గరీబ్ వాళ్ళకి ఏం చేయలేదు. అంత బీహార్ వాళ్ళకు, ఒడిశా వాళ్ళకు, అస్సాం వాళ్ళకు ఇల్లు ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇయ్యలే కదా. వాళ్ళు దునియా సంపాదించారు, కోట్ల సంపాదించారు. మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారట, వచ్చినాయి మరి? వచ్చినాయి. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మస్తు మందికి వచ్చినాయి. ఇచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చిండు. సో మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారెంటీలు వస్తున్నాయి. మొత్తం వస్తున్నాయి. గ్యాస్ వస్తున్నాయి, సబ్సిడీ వస్తున్నాయి. 4,000 ఇంకా ఇయ్యలేదు. అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. నాకు 2,016 రూపాయలు వస్తాయి. సో మరి ఏంది ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి కదా, కార్పొరేటర్ ఓట్లు, ఈసారి ఎవరికి వేద్దాం మరి? నచ్చిన వాళ్ళకి వేస్తారు. అంటే ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు ఓటు వేసినా మనకి ఎవరు ఏం చేయరు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అందరు సంపాదిస్తారు, వాళ్ళు దోసుకుంటారు. కోట్ల సంపాదిస్తారు. మరి ఇప్పుడు కేసీఆర్ కుక్కపేటలో 500 ఎకరాలు ఏడుకెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు గరిబళ్ళకి ఇవ్వాలి కదా. 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఇట్లా చేయి పెట్టంగానే నల్లా ఓపెన్ చేస్తా అన్నాడు. ఇంటింటికి నల్లాలు పెట్టినట్టుగా ఏం పట్టలే. ఇంటింటికి జాబ్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేరు. ఇయ్యలేరు. మరి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది రాష్ట్రంలో? ఇక అప్పుడు చూద్దాం ఎవరైతారు. అదృష్టం ఇక అంతే. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు కాక, మరి ఏంది ఏమైనా బీజేపీకి ఏమైనా ఛాన్స్? ఒకసారి బీజేపీకి వేయాలి. బీజేపీకి ఇవ్వాలి. చాలా రోజు బీజేపీ లేదు తెలంగాణలో. బీజేపీ రావాలి. బీజేపీ ఉంటేనే మన హిందువులు కరెక్ట్ ఉంటారు. కొట్లాడ ఎక్కువ కావు.
సో మరి ఇస్తారా ఈసారి అవకాశం మరి ఇద్దాం ఇద్దామంటారా? పక్కా ఇద్దాం, బీజేపీకి ఇవ్వాలి. ఇప్పుడు సెంట్రల్ లో మోడీ ఉన్నాడు కదా ఇప్పుడు ప్రధానమంత్రి. సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మంచిది, బీజేపీ లేకపోతే మొత్తం హిందూ ముస్లిం కొట్లాడ అయిపోతుంది ఎక్కువ. మరి ఈసారి కాంగ్రెస్ అధికారంలో తెస్తాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా ఉంటాం. మన చేతిలో ఏం లేదు, పబ్లిక్ మీద ఉన్నది. నేను ఒకడేస్తే గెలవడు కదా, అందరు వేస్తేనే గెలుస్తాయి. మరి ఎట్లుంటది మరి ఈసారి పటాన్ చెరువులో ఎవరికే ఉంటది అవకాశం? ఇక చెప్పలేం, రాజకీయం ఏం తెలియదు, ఎలక్షన్ తెల్లారి తెలిసిపోతాయి. సడన్ ఎటు ఎటు మారేది కూడా అర్థం కాదు. పైసల మీద ఉన్నది రాజకీయం. పైసా దేక్ తమాషా దేక్. పైసలు ఎవరు ఎక్కువ పెడితే వాందే, కానీ అది తప్పు. పైసలు తీసుకుని ఓట్లు వేయదు కూడా, చాలా చండాలం. పైసలు తీసుకుని ఓట్లు వేస్తే రేపు మనకు ఇంటి దగ్గర రానియరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.